నమస్తే. ఈరోజు చిలుకలూరుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు గారిని కలిసి నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మున్సిపల్ టైగర్ వాక్ అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ గారిని కలిసి చిలుకలూరుపేట పట్టణంలో సుమారుగా ఒక 4,000 మంది పైగా నివాసం ఉండేటువంటి టిట్కో హౌసింగ్ 52 ఎకరాల్లో ఉన్నటువంటి టిట్కో హౌసింగ్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాలని చెప్పి వినతిపత్రం ఇచ్చాం. అక్కడ ప్రభుత్వ వైద్యశాల కానీ, ప్రభుత్వ పాఠశాల కానీ, ప్రభుత్వ గ్రంథాలయం కానీ ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేశాం. అక్కడ ఏదైతే టిట్కో హౌసింగ్ ఉందో ఆ ఏరియాలో అందరూ కూడా నిరుపేదలు నివాసం ఉండేటువంటి కాలనీ అది. అక్కడి నుంచి సరైనటువంటి రవాణా వసతి కూడా లేదు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి ఓట్లు వేయడానికి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి సారించాలని కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వారి వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వారు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.